ఎందుకంటే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణిమ కాబట్టి. అయితే మనం కొంచెం ముందుగానే దైవికంగా ఈరోజు మనకు రథయాత్ర, జగన్నాథ రథయాత్ర రోజున మనం అందరం కలుసుకునే అవకాశం సాయిరెడ్డి ద్వారా. అంటే ధారణ లేకుండా మనం ధ్యానాన్ని అభ్యసించలేము, అంటే ధ్యానంలో ప్రవేశించలేము. ధారణను ముందుగా అభ్యసిస్తే కానీ వెళ్ళగలం. ఆ తరువాత సమాధి స్థితి, ఆనందం లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో శిక్ష లక్షణాలు తెలుసు, కానీ శిక్షులకు మాత్రం గురు లక్షణాలు తెలియవు, శిక్ష లక్షణాలు తెలియవు. ఇది అలా ఉన్నాడు చేయడంలో కానీ, పరిశీలన చేయడం కానీ, అవసరం లేని విధంగా శిష్యులు ఉండాలని కానీ, అవమానం చేయడం కానీ పనికిరాదని శాస్త్రం చెప్పింది. కాబట్టి మనం ఇవాళ ఈ వేదిక పైన ఇంతమంది గురువులను మనం ఆషాఢ మాస ప్రారంభంలో దర్శించుకునే అవకాశం, పూజించుకునే అవకాశం లభించింది. ధ్యాన ప్రస్థము ద్వారా ధారణాయోగంలో శాశ్వతానందాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని